ఈ సాయంకాలం సమయంలో మరి ఇలాగా ప్రభు దగ్గరికి కూడుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవాది దేవుడికి మరి కూడుకున్న మరి బిడ్డలకు దేవుడి బిడ్డలకు హృదయపూర్వక వందనాలు. సామెతల గ్రంథం 8:17 వచ్చింది. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించేదను. ఇక్కడ దేవుడి లేఖను చదివిస్తున్నాను. అయితే ఇక్కడ దేవుడు ఎందుకు ఆ మాట రాసించాడంటే జాగ్రత్తగా అయినంత మాట వినండి. ఒకవేళ మీరు చదువుకోవాల్సి ఉంటే చూసుకోండి, అదే మాట ఉంటుంది ఇక్కడ. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించను, నన్ను జాగ్రత్తగా వెతువారు నన్ను వారు కనుగొందురు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు 2 మాటలు మనకి ఇచ్చాడు. ఒక మాట ఏం చేశాడు? నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించను. నన్ను జాగ్రత్తగా వెతువారు కనుక ఎవరు చేస్తారంటే దేవుణ్ణి కనుక్కుంటారని ఇక్కడ లేఖనం చదివిస్తుంది. మనం ఇన్నాళ్ళ నుంచి మనం దేవుడి సన్నిధిలో వస్తూ కూడా దేవుణ్ణి వెతుక్కుంటున్నప్పుడు ఏం చేస్తామంట, దేవుడు ఆ శక్తిని, ఆయన ఆత్మని కోల్పోయేవారు ఉంటారు. ఇక్కడ ప్రేమ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లోక ప్రేమ వేరు, దేవుడి ప్రేమ వేరు. ఈ లోకంలో కొంతకాలం భార్య భర్తని కొంతకాలం ప్రేమించవచ్చు, భర్త భార్యని కొంతకాలం ప్రేమించవచ్చు. ఇక్కడ దేవుడు చదివిస్తున్నాడు. ఏమని చదివిస్తున్నాడంటే, ఆయన ప్రేమిస్తేనంట ఆయన తిరిగి ప్రేమిస్తాడు. ఏమేమి ప్రేమిస్తాడండి? మనం దేవుని మనం ప్రేమిస్తే ఆయన తిరిగి ప్రేమిస్తాడు. ఇక్కడ దేవుడు సెలవిస్తుంది. అయితే భార్య భర్తల బంధం కానీ స్నేహితుల బంధం ఎంతకాలం ఉంటుంది? కొంతకాలమే నిలిచి ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏమైతుంటే అక్కడ ఆ ప్రేమించే మనసు కూడా గొడవలు పడే అవకాశాలు ఉంటాయి. కానీ దేవుడి ప్రేమ అలాంటిది కాదు. ఇక్కడ దేవుడి ప్రేమ ఏం చెప్తున్నట్టే తిరిగి ప్రేమించే ప్రేమ. ఒకవేళ సపోజ్గా తెలిసో తెలియక ఒక దారి తప్పిపోయినా మళ్ళీ ఆ బిడ్డ లేకపోతే ఆ కుమారుడు ఆ కుమార్తె తిరిగి నా వైపు వస్తారని ప్రేమించే మనసు. ఇది ఏమంటున్నాడు? ఇద్దరు కుమారులు ఉన్నాడు, ఒక కుమారుడు తప్పిపోయాడు. నిజంగానే తండ్రి దగ్గర ఆస్తి పంపకం చేసుకొని ఆయన తప్పిపోయాడు. తప్పిపోయిన తర్వాత ఆయన రకరకాల పనులు చేశాడు, అన్ని పనులు చేశాడు. అది ఉన్న డబ్బు అంతా వృధా చేశాడు. పేకాట ఆడాడు, తాగాడు, తిరిగాడు, అమ్మాయిలతో వ్యసనాలు పెట్టుకున్నాడు, అన్నీ చేసుకున్నాడు. కానీ లాస్ట్కి తినలేనప్పుడు పందులు కాయడానికి ఆయన సిద్ధపడ్డాడు. నిజంగా లేదా? ముందు వాక్యం అది ఉంది కదా, కనపడుతుంది ప్లేస్ కనపడట్లేదు. అయితే పందులు కాయడానికి కూడా ఇష్టపడ్డాడు. అయితే ఆ యజమానుడు కూడా ఆయనకి భోజనం పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఆ భోజనం ఏం చేస్తారంటే ఆయన తినడానికి కూడా అర్హత లేనప్పుడు పందులకి కుడితి పోస్తారు కదా, కుడితి నీళ్ళు కూడా తాగిన జీవితాలు ఆయనకున్నాయి. ఎవరికున్నాయి? పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు ఏమన్నాడట? కుడితి నీళ్ళు తాగడానికి రాకుండా. అప్పుడు నా తండ్రి దగ్గర ఎవరున్నారంటే కొన్ని 100 మంది పన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళు నా కింద దాసురాలు ఉన్నారు. నేను వచ్చి నా తండ్రి దగ్గర నుంచి దూరం వచ్చి నేను ఇలాగా విచ్చలవిడి చేయటం ఏంటి అని ఆలోచించంట. మళ్ళీ ఏం చేయబడాలంటే దేవుడి దగ్గరికి, అంటే తండ్రి దగ్గరికి తిరిగి, ఎవరు ఈ లోక పరిధిలో ఉన్న ఒక తండ్రి దగ్గర తిరిగి రావటం చూస్తే ఆ తండ్రి ఎక్కడ చూసినా ఎక్కడో దూరం చూసంట పరిగెత్తుకుని వచ్చినట్టు. అదే దేవుడి ప్రేమ. ఏం ప్రేమ అంటే అదే దేవుడి ప్రేమ. ఆ ప్రేమ మన దగ్గర ఉన్నప్పుడు మనం ఒక దారి తప్పిపోయినా చిన్న పొరపాటు చేసిన క్షమించే మనసు ఎవరుకుంటే దేవుడికి ఉంటుంది. ఈ లోక తండ్రే, అరే నా కుమారుడు వస్తున్నాడు, మారు మనసు పొందాడు, ఆయన తెలుసుకున్నాడు, తప్పు తెలుసుకున్నాడు కనుక మళ్ళీ తిరిగి వస్తున్నాడు, తీసుకొచ్చాను ఏం చేశారు? గొప్ప విందు చేశారు. చేశారా లేదండి? చేశారా? మరి ఇక్కడ తెలుసుకోవాలి. మనం ఏం చేయాలంట? మన జీవితాన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే, మనం సరిచేయబడ్డప్పుడే దేవుడు మరలా ఆయన వైపు తిప్పడానికి అవకాశం ఉంటుంది. దేవుడు క్షమించే వ్యక్తి కదా. ఎన్ని తప్పులు చేసినా మరి క్షమిస్తున్నానంటే అది నో. ఎందుకంటే ఒక్కసారి క్షమిస్తాడు దేవుడు, రెండోసారి ఒక మారుతాడేమో, అవకాశం ఇస్తాడేమో, కానీ అది మన పరలోక రాజ్యానికి, దేవుడి రాజ్యానికి వెళ్ళటానికి అడ్డుగోడగా ఉంటాయి. ఈ లోకంలో మనం భక్తి చేయవచ్చు,
ఈ లోకంలో దేవుడి సన్నిధిలో రావచ్చు, ఈ లోకంలో మనము గొప్ప నాయకత్వం ఉండొచ్చు, కానీ ప్రభు దగ్గరికి వెళ్ళటానికి అర్హత కోల్పోయిన వాళ్ళు అవుతాం. దాని నుంచి పోవటం ఇక్కడ దేవుడు